ఎన్ని పుస్తకాలు వేశారండి నాగేశ్వరరావు గారి పైన? ఇప్పుడు దాదాపు 4-5 పుస్తకాలు వేసినట్టున్నారు కదా? నేను 4 వేశాను. 4 పుస్తకాలు ప్రచురించారు ఆయన పేరు మీద. వేశాను. అందులో నేను చేసింది ఏంటంటే హిందీ వాళ్ళకు తెలియాలని హిందీలో బుక్ వేశాను, ఓ సాంస్క్రిట్లో బుక్ వేశాను, ఇంగ్లీష్లో బుక్ వేశాను, తెలుగులో చేసిన బుక్కు అనువాదాలు అవి. అవి కూడా పండితులతో చేయించాను. ఓకే ఓకే. మన భీమసేన్ నిర్మల్ గారని ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆయన తీసుకెళ్ళి వీరి ముందు కూర్చోబెట్టి హిందీలో వీరు రాస్తున్నారండి, నాకు తెలిసింది ఆయన చెప్పాను, మీరు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఓ గంట సేపు మాట్లాడి ఇంట్లోనే ఆయన భోజనం పెట్టి, నాగేశ్వరరావు గారు అంటే మేము ఇద్దరం కలిసి తిన్నాం అనుకోండి. అలా చలపతిరావు గారిని ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్, చాలా పుస్తకాలు రాశాడు. ఆయన పిలుచుకొచ్చాను ఇంటికి. ఆయన కూర్చున్నప్పుడు ఆయన రాసే ముందు ఒక రూపం కోసం వాళ్ళ అనుమానాలు తీర్చుకోవాలి కదా. సో ఒక అరగంట సేపు కూర్చొని ఆ డిస్కషన్, ఈ పాత్ర ఏంటి, ఆ పాత్ర ఎట్లా చేశారు, అది కూలంకషంగా చేసిన తర్వాత అవన్నీ కలిపి బుక్ వేశాను తెలుగులో. ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇది ఇంగ్లీష్లో చేస్తే బాగుంటుంది. అప్పుడు లివింగ్ లెజెండ్ డాక్టర్ అక్కినేని చేసి, దాన్ని ఇక్కడ చేస్తే ఏం లాభం, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్తో చేయించాలి. ఆలోచన ఎవరిది? మీదే. అదే 6 months పట్టింది నాకు. చెప్పారా నాగేశ్వరరావు గారికి? తెలుసు ఆయనకు, ట్రై చేస్తున్నారని. ఆయన చెప్పే ఢిల్లీ వెళ్ళేవాడిని. ఎందుకండి ఇంత శ్రమ అది ఇది అనేవాడు ఆయన. లేదంటే కష్టపడి చేశాము, మీకు అది మామూలుగా పేరు కాదు, నేషనల్ లెవెల్లో మీకు గుర్తింపు రావాలి, అంత ప్రతిభావంతులు మీరు రామారావు గారు. ఆయన రామారావు గారు వినేవాడు కాదు. అవన్నీ ఎందుకండి, మన పని మనం చేస్తాం, ఇంకో పాత్ర ఉంటే నటిస్తాను అనేవాడు ఆయన. ఓకే. ఈయనేమో చేసిన దానికి గుర్తింపు ఉండాలి, గుర్తింపు కూడా తెలిసిన వాళ్ళ మధ్యలో జరగాలి అని ఆ పాత్రల గురించి ఆర్గ్యూ చేసేవాడు ఆయన, నాగేశ్వరరావు గారు. ఓకే. అలా ఆర్గ్యూ చేసి నేను చెప్పానుగా ఒక 6 నెలలు పెట్టింది. నేను లాస్ ఆఫ్ పే పెట్టి జాబ్ చేసేవాడిని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో. అదే అది పెట్టి అక్కడికి వెళ్ళి తిరిగి ఏపీ భవన్లో ఉండేవాడిని. మనకు అక్కడ విడిది గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు తక్కువ రేటుకి ఇస్తారు. 2-3 తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి పిఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఒప్పించాం. ఒప్పించిన తర్వాత రిలీజ్ చేసింది ఎవరున్నారు సార్? పిఎం గారు, వాజ్పేయి గారు కదా. సో వాజ్పేయికి ఈ టైప్ ఆఫ్ ఇది ఉంది, ఆయనకు కల్చరల్ మైండ్ బాగా ఉంది. ఏం చేశాను నేను, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం, అక్కడ వాజ్పేయి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం. అప్పుడు ఆయనకు చెప్పాను, నేను ఇట్లా నాగేశ్వరరావు గారిని ఒప్పించుకున్నాను నేను, పిఎం గారు కూడా ఒప్పుకున్నారు, ఇది ఆ సభకు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ అంతా వస్తే బాగుంటుంది, మన ఏపీ భవన్లో విడిది మీరు ఇవ్వాలా అని అడిగాను. అయితే ఆయన నిజమే, అంత మహానుభావుడు అక్కడికి వెళ్తుంటే మీరు ఎక్కడో హోటల్లో పెట్టేందుకు ఒక 6 విఐపి రూమ్స్ ఉన్నాయి అక్కడ ఏపీ భవన్లో, సూట్ రూమ్స్, మంత్రులు వీళ్ళు వస్తే దిగేది. అట్లాంటివి 6 rooms ఇచ్చారు. ఈయన మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళాను నేను. ఫ్యామిలీ తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము ఫ్లైట్లో. వెళ్ళి ముందు వెళ్ళాము, ఆ ఫ్యామిలీ అంతా నెక్స్ట్ డే వచ్చారు. నాగార్జున, తర్వాత ఆయన ఇంకో పెద్ద అబ్బాయి వెంకట గారు, నాగ సుశీల, ఆమె హస్బెండ్ అప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. మొత్తం ఫ్యామిలీ తీసుకెళ్ళి అక్కడ దించాము. ఆయనేమో 1 గంట టైం ఇచ్చాడు
ప్రైమ్ మినిస్టరు ఓహో 1 గంట కార్యక్రమానికి, అంతకన్నా ఎక్కువ ఇయ్యరట, ఎగుడుతట. ఆహా ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ఇది ప్రైవేట్ ప్రోగ్రామే కదా. అవును. సరే గంటలో ఈయన గురించి అందరికీ తెలియజెప్పేది ఎట్లా అని చెప్పి నేను ఫిక్కీ ఆడిటోరియం ముందు రోజు బుక్ చేసి, ఈ విఐపీలే మన వెంట వస్తారు ఆ పిఎం సభకు, మిగతా వాళ్ళు ఉన్నారు ఆయన అభిమానులు ఇక్కడ. సో ఫిక్కీ ఆడిటోరియంలో ముందు రోజు అరేంజ్ చేస్తే మొత్తం కిటకిటలాడిపోయింది, మొత్తం నిండిపోయారు. ముఖ్యంగా నేను ఆ రోజు చూసింది ఏంటంటే లేడీస్ 75% వచ్చారు. నాగేశ్వర గారికి అభిమానులు ఉన్నారుగా మంచిగా, లేడీ అభిమానులు ఎక్కువ అని అప్పుడు తెలిసింది నాకు. ఎక్కువ. అవును. ఆయన వస్తుంటే వీళ్ళంతా వచ్చి ఆయన కాళ్ళ మీద పడడం, ఆయన ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం పోవడం. అవునా? నాకు చాలా వింత అనిపించింది. మీద పడుతున్న నాగేశ్వర గారి రియాక్షన్ ఏంటి మరి? నాగేశ్వర గారు చూస్తున్నారు, మేము వెంట ఉన్నాము. వాళ్ళ అభిమానం, వాళ్ళంతా మామూలు లేబర్ లేడీస్ కాదు, వాళ్ళు అదే మామూలుగా విఐపి లేడీస్. ఆయన మీద అంత అభిమానం ఉంది వాళ్ళకు. అక్కడి నుండి స్టేజ్ నుండి బయటికి రావడానికి 1.5 hours పట్టింది. చూడండి ఎంతమంది, ఎంత టైము. వాళ్ళ బంధుత్వం, వాళ్ళు ఆయన బంధువులు చాలామంది అందులో ఉన్నారు. ఓకే. అవన్నీ తీసుకొచ్చి చెప్పి ఆ ఫంక్షన్లో వాజ్పేయి గారు ఆయన ఆఫీస్కి వెళ్ళాము, పిఎం ఆఫీస్కు వెళ్ళి మాకు ఇచ్చిన టైం ఏంటంటే ఆఫీస్లోనే ఆయన సన్మానిస్తాడు. ఆ రోజు ఏమైందంటే ఈయనేమో వేరే టూర్కి వెళ్ళాడు, గుజరాత్తో ఎక్కడో టూర్కి వెళ్ళి మాకు ఇచ్చింది 10 o'clock, 1 o'clock వచ్చాడు. 1 o'clock వచ్చి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళాను. నేను వెళ్తే ఇప్పుడు 1 o'clock లంచ్ టైము, ఇప్పుడేంటి సభ, రేపు పెట్టుకోండి, అది మీరు ఏ సభ కాదు, మా ఇంట్లోనే చేద్దాము, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ చేద్దాము, కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడద్దు, రేపు వీళ్ళందరికీ మీరు ఎలా చెప్తారో చెప్పుకోండి అంటే అప్పుడు మళ్ళా అందరికీ ఫోన్లు చేసి చెప్పేసి నెక్స్ట్ డే వచ్చేసరికి ఆయన వెంకయ్యనాయుడు గారు అధ్యక్షులు, ఓకే, సభాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు కూడా ముందు నుండి తెలుసు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. నాగేశ్వరరావు గారి గురించి బాగా బ్రీఫ్ చేశాడు ఆయనకు. మేము లెటర్లో ఏదో ఇస్తాం, అవన్నీ ఎక్కడ చదువుతాడు ఆయన. అక్కడ సడన్గా ఆయన అనౌన్స్ చేశాడు, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు డిన్నర్, డోంట్ గో ఎనీబడి వితౌట్ టెల్లింగ్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ ఏ పార్టీ టు మిస్టర్ నాగేశ్వరరావు, ఐ లైక్ హిజ్ యాక్టింగ్, ఐ సా దేవదాసు అని. ఆయన వాజ్పేయి గారు లర్నెడ్ స్కాలర్, ఆయన చెప్పినంతా విన్నాడు. విని అప్పుడు డిన్నర్కి వెళ్ళే ముందు నాగేశ్వరరావు గారు ఉండి, ఆయన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు, ఆయనను చూద్దాం, ముందు చెప్పలేదు కదా సార్, వాళ్ళతో ఫోన్ చేయించండి అన్నాడు. సరే పిఎం దగ్గర నుండి ఫోన్ వస్తే ఆయన ఒప్పుకోగా ఏం చేస్తాడు, అబ్దుల్ కలాం ఫోన్ చేసి అరేంజ్ చేశారు. అక్కడ నుండి మేమందరం కలిసి ఇక్కడ డిన్నర్ నడుస్తుంది, మేము అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే హీ వాజ్ వెరీ హ్యాపీ. కలాం గారు కూడా, కలాం గారు ఆయన ఇట్లా వస్తున్నానని తెలిసి ఆయన ఒక శాలువది తెప్పించాడు, ఒక బుకే తెప్పించాడు, ఆయనకి ఇచ్చాడు. ఆయన చెప్పాడు, నేను మీ గురించి విని ఉన్నాను, నేను సినిమా అయితే చూడలేదు నేను. ఓకే. నాగేశ్వరరావు గారితో అక్కడ అక్కడ చేయించుకొని వచ్చేసారు, బుక్ రిలీజ్ ఫంక్షన్ ఆయన చేశాడు, రిలీజ్ చేశాడు. తర్వాత నేను నాగేశ్వరరావు గారు కలిసి మేము బెంగళూరులో 2 సార్లు వెళ్ళాం. ఓకే. అక్కడ లోకల్ వాళ్ళు నన్ను పిలిచారు సార్ నొప్పించామని, నేను ఆయన ఒప్పించాను, పిచ్చి సన్మానం అది చేశాము. ఓకే. అటు నుండి
రామ్మోహన్ రావు గారు గవర్నర్గా ఉండేవారు తమిళనాడు. అక్కడ ఒక సభ చేయాలి. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడి నాకు పరిచయం ఉండింది ఆయనకు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు మా ఆవిడ దాంట్లో ఆర్టీసీలో పిఆర్ఓ. ఓకే ఓకే. అందులో రామారావు గారు వచ్చిన సభకంతా ఆయన వచ్చేవాడు. అవునా? ఓకే ఓకే. రామ్మోహన్ రావు గారు బాగా పరిచయం నాకు. వెళ్ళి ఇవన్నీ పొలిటికల్ ఇవన్నీ ఎందుకండి అన్నాడు. పొలిటికల్ కాదు నాగేశ్వరరావు గారు, ఆయన కల్చరల్ మ్యాన్, ఫిలిం ఇది. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటాను, కానీ పొలిటీషియన్స్ అనేవాడిని పిలవద్దు, అఫీషియల్స్ని పిలుచుకో. ఆయన ఇబ్బంది ఆయనది. మద్రాసు డిఎంకే వాళ్ళ భావాలు అవన్నీ వేరే ఉంటాయి, కాంట్రవర్సీ పోకుండా అఫీషియల్స్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్తే అలా చేసాము అక్కడ. ఓకే. తర్వాత బాంబేలో చేసాము. బాంబేలో అప్పుడు ఈయన మన గవర్నర్ ఈయన ఉండేవాడు, తర్వాత మనకు వచ్చాడు ఆయన. గవర్నర్ గారిని కలిశాను నేను. కలిసి ఇట్లా నాగేశ్వరరావు గారి ఫంక్షన్, ఎస్ ఐ విల్ అటెండ్. అక్కడ మన తెలుగు వాళ్ళు అవును చాలామంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని అది ఆడిటోరియం ఏదో పెద్దది, చాలా పెద్దది ఆడిటోరియంలో. అక్కడ జయప్రద గారు అక్కడ ఉండేది, ఆమెను వెళ్ళి కలిశాను. పరిచయం నాకు. మీరే నిర్వహించాలి అది అంటే సరే నా ఒప్పుకొని అందరికి ఫోన్లు చేసింది. తర్వాత అక్కడ నుండి సుబ్రహ్మరెడ్డి గారిని పిలిచాను, ఎందుకంటే నాగేశ్వరరావు గారిని పిలుచుకొని రావాలి కదా, ఆయనకు పెట్టాను ఆయన్ను. తర్వాత మన తెలుగు మినిస్టర్ ఒక ఆయన చంద్రశేఖర్ అని ఉండేవాడు, రైటర్, ఆయన కూడా ఆయన వచ్చాడు. ఈ బాంబేలో వింత ఏంటంటే హాల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బయట ఉన్నారు. ఓ, ఎక్కువ మంది వచ్చారు. నాగేశ్వరరావు గారి అభిమానులు అంతమంది ఉన్నారు అక్కడ బాంబేలో కూడా. సో అప్పుడు వాళ్ళు సడన్గా 500-600 చైర్స్ వేసి వాళ్ళు అకాడమిక్ చేశారు. చేసి కూడా వెనక నిలబడ్డారు. ఆయనను లోపల నుండి తీసుకొచ్చి వీళ్ళకు ఒక 15-20 నిమిషాలు వాళ్ళందరూ చూసేట్టు తిప్పాము. ఓకే. అంత ఇది ఉంది ఆయనకు, నాగేశ్వరరావు గారికి.